ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాలు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మనం 60,000 రూపీస్ బడ్జెట్ లోపు వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి అయితే తెలుసుకుందాము. యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేసే ముందు నేను రెండు విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది అయితే మనకి బడ్జెట్ 40,000 ఉండింది, ఆ లోపు ఏమైనా బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేయండి అని అయితే అడుగుతున్నారు అనమాట. వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మనకి 40,000 రూపీస్ బడ్జెట్ లోపు అంత మంచి ల్యాప్టాప్స్ అయితే ఎప్పుడేం రావన్నమాట. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి వచ్చే ఏ లో స్పెక్స్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అవి మనకి మ్యాక్సిమం 1 or 2 లేకపోతే 3 years మ్యాక్సిమం మంచిగా అయితే పనిచేస్తాయి. దాని తర్వాత ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ అయితే మారిపోతాయి. దానివల్ల మనం ఏదైతే ల్యాప్టాప్ కొన్నామో అది మనకి యూజ్ లేకుండా అయితే అయిపోతుంది అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గర ఒక 40,000 బడ్జెటే ఉంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. కొన్ని రోజులు వెయిట్ చేసేసి ఇంకొక 10,000 మనం ఎప్పుడైనా ఒక యాడ్ చేసుకుంటే ఏంటంటే చాలా మంచి ల్యాప్టాప్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇప్పుడు కొంతమందికి అయితే బడ్జెట్ మనకి 40,000 ఉంటుంది అని చెప్పాం కదా, అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మనకి ల్యాప్టాప్స్ ఏంటి ఏదైనా కానీ మనకి దసరా నుంచి దీవాళి మధ్యలో సూపర్ సేల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనకి మ్యాక్సిమం ల్యాప్టాప్స్ అన్ని 50,000 నుంచి 60,000 రూపీస్ లోపు అయితే ఉన్నాయి కదా, అప్పుడు ఈ సేమ్ ల్యాప్టాప్స్ ఏమవుతాయంటే మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఎలా కాదనుకున్నా కానీ మినిమం ఒక 10,000 దాకా అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకి ఇవే సేమ్ ల్యాప్టాప్స్ 40 నుంచి 50,000 మధ్యలో అయితే వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ 40,000 రూపీస్ బడ్జెట్తో మీరు రెడీగా ఉన్నారు కాబట్టి సేమ్ బడ్జెట్కి మీరు ఒక ఈ 2 months గ్యాప్ ఉంది కాబట్టి ఒక 10,000 అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి 50,000 రూపీస్ లోపు మనకి ఒక సూపర్ ల్యాప్టాప్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ వీడియో సెలెక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే నేను 3 విషయాలు అయితే కంప్లీట్గా అయితే చూసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే మనకి ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ వచ్చేసరికి మినిమం i5 ప్రాసెసర్ అయి ఉండాలి, లేకపోతే Ryzen 5 అనమాట. మనకి Ryzen 3 అయినా కానీ i3 అయితే మనం ఎక్స్క్లూడ్ చేయడం అయితే జరిగింది. దాని నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యామ్ అనమాట. ర్యామ్ అయితే మనకి మినిమం 8GB ర్యామ్ అయితే ఉండాలి. మనకి 4GB ర్యామ్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఎక్స్క్లూడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డిస్ప్లే అనమాట. మనకి డిస్ప్లే అయితే మినిమం ఫుల్ హెచ్డి అయితే ఉండేటట్టు అయితే చూసుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఇప్పుడు ల్యాప్టాప్ అనగానే ఈ వర్క్ చేయడము అలాంటి వాటితోనే కాకుండా మనకి సినిమాలు కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, సో మనకి ఫుల్ హెచ్డి ల్యాప్టాప్ అయితే ఏంటంటే ఒక మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఏంటంటే మామూలు హెచ్డి డిస్ప్లే ఉన్న వాటిని అయితే ఎక్స్క్లూడ్ చేయడం అయితే జరిగింది. కేవలం ఫుల్ హెచ్డి ఉన్న ల్యాప్టాప్స్ మాత్రమే అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ASUS నుంచి అనమాట. ASUS నుంచి మనకి VIVO Book 14 అనమాట. VIVO దీంట్లో అయితే ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి Ryzen 7 octa core ప్రాసెసర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అయితే మనకి 8GB ర్యామ్ DDR4 ర్యామ్ అయితే ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఇప్పుడు SSD ఏదైతే ఉందో మనకి 512GB SSD అయితే ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకి ర్యామ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఎక్స్పాండబుల్ అయితే చేసుకోలేము, అప్గ్రేడ్ చేసుకోలేము అనమాట. దాని ఇంటర్నల్ మెమొరీని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి Windows 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో 8 కోర్స్ అయితే ఉంటాయి, ఇంకా దాంతోపాటు 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. క్యాష్ మెమొరీ అయితే 8 MB అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి దీంట్లో 14 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. దాంతోపాటు మనకి ఇదేంటంటే బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఇంకా మనకి ఎక్స్ట్రాగా అయితే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్లాట్స్ విషయానికి వస్తే అన్ని నార్మల్లే, దీంట్లో అన్ని రకాల స్లాట్స్ అయితే ఉంటాయి. బ్రైట్నెస్ వచ్చేసరికి 220 nits బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంక ఈ ల్యాప్టాప్లో అడ్వాంటేజెస్ చెప్పుకోవాలనుకుంటే ప్రాసెసర్ అన్నట్టు అనమాట. ఈ ప్రైస్లో ఇదొక సూపర్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. మనకి Ryzen 7 తెలిసిందే ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో ఆటోమేటిక్గా మనకి పెర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఎక్కడ ప్రాబ్లం అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి దీంట్లో ఫ్యాన్ సౌండ్ ఏదైతే ఉందో కొంచెం లౌడ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైనా ఇప్పుడు కొంచెం వర్క్ చేసిన వెంటనే హీట్ అయిపోతుంది వెంటనే. సో హీట్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ ఫ్యాన్ అయితే ఆన్ అయిపోతుంది, మనకి కొంచెం నాయిస్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇవి మనకి దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి VIVO Book 14 Ultra అనమాట. మనకి ఇదైతే ఇప్పుడు మనకి VIVO బుక్ ఉంది కదా, దానికంటే ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో i5 11th gen ప్రాసెసర్ అయితే వస్తుంది. దీని క్లాక్ స్పీడ్ అయితే 4.2 GHz మ్యాక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 4 కోడ్ ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఇంకా నేను క్యాష్ మెమొరీ అయితే 8 MB అయితే ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే ఏంటంటే మనకి దీంట్లో 8GB DDR4 ర్యామ్ అయితే ఇస్తారు. కాకపోతే మనం దీంట్లో ర్యామ్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అప్గ్రేడ్ అప్ టు 64GB దాకా అయితే మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంటర్నల్ మెమొరీ వచ్చేసరికి 512GB SSD అయితే ఇచ్చున్నారు. మనం దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోలేమన్నమాట. నెక్స్ట్ ఇంకా Windows 10 హోమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దాంతోపాటు ఏంటంటే MS ఆఫీస్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఉంటుంది. మనకి లైఫ్ టైం అయితే వారంటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి డిస్ప్లే విషయానికి వస్తే ఇది 14 inches IPS LED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా
బ్రైట్నెస్ వచ్చేసరికి 250 నిట్స్ అయితే ఉంటుంది. ఇంకా నార్మల్ మనకి దీంట్లో బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వెబ్ కెమెరా అయితే 720p అంటే హెచ్డి వెబ్ కెమెరా అయితే వస్తుంది అనమాట. దీని వెయిట్ అయితే కేవలం రెండు సేమ్ అయితే ఉంటాయి. వెయిట్ ఆల్మోస్ట్ ఒక 1.40 kg అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ అడ్వాంటేజ్ చూసుకుంటే మనకి దీంట్లో అయితే డెడికేటెడ్ జీపీయూ అయితే 2GB గ్రాఫిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు 2GB గ్రాఫిక్ కార్డ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి అంతకుముందు వివో బుక్ 14 ఏదైతే ఉందో అది మనకి గేమింగ్ అయితే అంత బాగా హ్యాండిల్ అయితే చేయదు. దీంట్లో మనకి డెడికేటెడ్ జీపీయూ ఉండడం వల్ల ఏంటంటే మనకి దీంట్లో గేమింగ్ అయితే బాగా హ్యాండిల్ అయితే చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఏమైనా రెండరింగ్ చేయాలన్నా కానీ అయితే కొంచెం ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్ చూసుకోవాలనుకుంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే ఏదైతే ఉందో మనకి కొంచెం అంటే వ్యూవింగ్ యాంగిల్స్ అంత మంచిగా అయితే లేవని అయితే రిపోర్ట్ అయితే చేస్తున్నారు. ఏంటంటే మనకి దీంట్లో మనకి ఐ ప్రొటెక్షన్ ఉండాలని చెప్పేసి దీనికి ఎల్లోయిష్ టింట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి కొంచెం హీట్ అయితే అయిపోతుంది, త్వరగా హీట్ అయితే అయిపోతుంది. ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ అయితే తక్కువ ఉంటుంది అనేది చెప్పుకో. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ రెండు ASUS ల్యాప్టాప్స్లో ఏది బెటర్ అంటే మనకి ASUS వివో బుక్ 14 అల్ట్రా ఏదైతే ఉందో మనకి దాంట్లో ఏంటంటే డెడికేటెడ్ జీపీయూ అయితే వస్తుంది కదా. సో మీరు లైట్గా గేమ్లు అయినా ఆడేవాళ్ళు లేకపోతే కొంచెం ప్రోగ్రామింగ్ అలాంటివి చేసే వాళ్ళకైతే మనకి డెఫినెట్గా ఎప్పుడైనా ఒక డెడికేటెడ్ జీపీయూ ఉండడం అయితే బెటర్ కాబట్టి ASUS వివో బుక్ 14 అల్ట్రా అయితే బాగుంటుంది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ACER నుంచి అనమాట. ACER నుంచి అయితే మనకి రెండు ల్యాప్టాప్స్ అయితే బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ACER Aspire 7, ఇంకోటి ఏంటంటే ACER Swift 3 అనమాట. ACER Aspire 7 చూసుకుంటే ఇది మనకి లైట్ గేమింగ్ అయితే డెఫినెట్గా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ అని అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి i5 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. దీంట్లో మనకి క్లాక్ స్పీడ్ అయితే 2.4 GHz అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ర్యామ్ చూసుకుంటే దీంట్లో కూడా 8GB ర్యామ్ DDR4 ర్యామ్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇది మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 32GB దాకా అయితే మనం ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి SSD ఏదైతే ఉందో ఇంటర్నల్ మెమరీ ఇస్తున్నారు కదా, అది కూడా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే 512GB SSD అయితే ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో అయితే విండోస్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి MS ఆఫీస్ అయితే ఉండదు. దీంట్లో ఒక హైలైట్ వచ్చి ఏంటంటే మనకి దీంట్లో 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి డిస్ప్లే విషయానికి వస్తే మనకి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా వెబ్ క్యామ్ అయితే హెచ్డి వెబ్ క్యామ్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే దీని వెయిట్ ఏదైతే ఉందో మనకి 2.15 kg అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి అంతకుముందు ల్యాప్టాప్స్ ఏమన్నా లేకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చూపే అన్ని ల్యాప్టాప్స్ ఏంటంటే మనకి కేవలం 1 నుంచి 2 kgs లోపల అయితే ఉంటాయి. మ్యాక్సిమం 1.5 kgs లోపలే ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఇదైతే కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు Aspire 7 అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు డెడికేటెడ్ జీపీయూ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే మనకి గేమింగ్ అయితే చాలా బాగా అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా వీడియోస్ రెండర్ చేయాలన్నా కానీ ప్రోగ్రామింగ్ చేయాలన్నా కానీ చాలా మంచి ల్యాప్టాప్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా దీని మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో బ్యాటరీ లైఫ్ ఏదైతే ఉందో అది కొంచెం నామమాత్రంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మరి హైలైట్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఏముండదు, కొంచెం ఓకే అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాంటివి అయితే ఏముండవు అనమాట. మనం నార్మల్గా అయితే ఇప్పుడు నార్మల్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో మనం దానిలానే అన్లాక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ లిస్ట్లో నెక్స్ట్ అయితే ACER నుంచి Swift 3 ల్యాప్టాప్ అనమాట. ఇదైతే నా ఫేవరెట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇదైతే i5 10th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. దీని క్లాక్ స్పీడ్ అయితే కేవలం 1 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి ర్యామ్ అయితే 8GB అయితే ఉంటుంది. అది కూడా DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ SSD అయితే 512GB SSD అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనం రెండింటిని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోలేమన్నమాట. నెక్స్ట్ ఇంక దీంట్లో అయితే మనకి విండోస్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. MS ఆఫీస్ అలాంటివి అయితే ఏముండవు, మనం అయితే పర్చేజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా గ్రాఫిక్ కార్డ్ అయితే 2GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో మెయిన్ హైలైట్ అయితే డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. డిస్ప్లే ఏంటంటే మనకి దీంట్లో ఫుల్ హెచ్డి డిస్ప్లే బ్యాక్లైట్తో వస్తుంది. ఇంకా మనకి ఇది 14 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. కాకపోతే ఏంటి అంటే మనకి వీవింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఇప్పుడు దీని వెయిట్ ఏదైతే ఉందో మనకి వెయిట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మనకి కేవలం 1.19 kgs అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మనం రోజు క్యారీ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు మన దీని పాజిటివ్ విషయానికి వస్తే దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో అమేజింగ్గా ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ల్యాప్టాప్ ఏదైతే యూస్ చేస్తున్నానో ఇది మనకి ACER Swift 3 ల్యాప్టాప్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా ప్రీమియం అయితే ఉంటుంది. మొత్తం కంప్లీట్గా మెటల్ బిల్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏదైతే డిస్ప్లే ఏదైతే ఉందో మనకి కొంచెం రిచ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంక దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అదైతే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా అయితే ACER Swift 3 ల్యాప్టాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో అయితే చాలా బాగుంటుంది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ బ్రాండ్ అయితే హెచ్పి అనమాట. హెచ్పి నుంచి అయితే నాకు ఒకే ఒక ల్యాప్టాప్ అయితే కనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో బెటర్గా అయితే. అది హెచ్పి 15 ల్యాప్టాప్ అనమాట. అగైన్ మనకి దీంట్లో అయితే చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అయితే హెచ్పిలోనే i5 10 జనరేషన్ అనమాట, i5 11 జనరేషన్ సారీ. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి i5 11 జనరేషన్ ప్రాసెసర్తో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ర్యామ్ అయితే నార్మల్ 8GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్ టు 16GB దాకా అయితే మనం ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎస్ఎస్డి ఏదైతే ఉందో మనకి అది 512GB అయితే ఎస్ఎస్డి అయితే ఇస్తారు. మనం దాన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోలేము. ఏదైతే ఇస్తున్నారో మనం దాన్ని అయితే యూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి డెడికేటెడ్ జీపీయూ అలాంటిది ఏమి ఉండదు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటాయో మనం దాంతోనే ఏదైనా వర్క్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో అయితే విండోస్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా ఎంఎస్ ఆఫీస్ వస్తుంది. దాంతోపాటు అలెక్సా బిల్ట్ ఇన్ సపోర్ట్ అయితే వస్తుంది. అంటే మనకి ఇప్పుడు అలెక్సా అని చెప్పేసి ఏమైనా సెర్చ్ చేసుకుంటాం కదా అమెజాన్లో, ఇలా మనం అయితే ఏదైనా సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇప్పుడు దీంట్లో అయితే 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాక్లిట్ కీబోర్డ్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదైతే కంప్లీట్గా మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఇంకా వెయిట్ అయితే అరౌండ్ 1.6 kgs అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్ అంటే నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. ఇది ఎవరైనా ఇప్పుడు మనకి హెచ్పి ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా, అంటే మాకు హెచ్పి ల్యాప్టాపే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే అయితే ఒక బెటర్ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు. నాకు దీని మీద అయితే కంప్లీట్గా అంటే అంత ఒపీనియన్ అయితే ఏం లేదు. నేనైతే పర్సనల్గా అయితే ఇది ప్రిఫర్ చేయనని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి ఎంఐ అనమాట. ఎంఐ నుంచి ఇప్పుడు ఏంటంటే మనకి హారిజన్ ల్యాప్టాప్స్ అయితే వాళ్ళు లాంచ్ అయితే చేస్తున్నారనమాట. చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి నేను రీసెంట్గా అయితే చూస్తున్నాను, ఇప్పుడు ల్యాప్టాప్ కావాలనుకున్నప్పుడు ఎంఐ అనగానే అబ్బే అస్సలు వద్దు అని అయితే అనుకుంటున్నారు. కాకపోతే నేను పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నాను. ఏంటంటే నేను పర్సనల్గా యూజ్ అయితే చేస్తున్నాను. ఇంకా వాటి లుక్ ఏదైతే ఉంటుందో చాలా అమేజింగ్గా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో మాట్లాడుకునేది అయితే మనకి 60,000 బడ్జెట్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు 60,000 బడ్జెట్లో ఏంటంటే ఎంఐ హారిజాన్లోనే i7 ప్రాసెసర్తో ఉన్న ల్యాప్టాప్ అయితే వస్తుంది. దీంట్లో మన స్పెసిఫికేషన్స్ గురించి చూసుకోవాలనుకుంటే దీంట్లో అయితే మనకి i7 10 జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అది మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. దాంట్లో 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనకి ఇప్పుడు దీంట్లో ర్యామ్ ఏదైతే ఉందో 8GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకా ఎస్ఎస్డి కూడా 512GB ఎస్ఎస్డి అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనం దీన్ని కూడా అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోలేమన్నమాట. నెక్స్ట్ దీంట్లో అయితే మనకి డెడికేటెడ్ 2GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండడం వల్ల ఏంటంటే మనం ఏ వర్క్ అయినా అయితే మనకి ఇప్పుడు రెండరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, లేకపోతే లైట్ గేమింగ్ అయితే డెఫినెట్గా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇదైతే మనకి విండోస్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకి ఎంఎస్ ఆఫీస్ అలాంటిది అయితే ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఏముండవు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే దీని డిస్ప్లే అయితే డెఫినెట్గా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు 65 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది నార్మల్గానే. కాకపోతే ఏంటంటే దీని బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం బెటర్గానే అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని మెయిన్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఏంటి అంటే మనకి ఈ ప్రైజ్కి ఇప్పుడు i7 ప్రాసెసర్ రావడం అనమాట. ఇప్పుడు మనకి 60,000 లోపల i7 వస్తుంది అంటే కేవలం దీంట్లో అయితే వస్తుంది. మీకు ఇంకా కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుందని అయితే ఇప్పుడు మనకి 52,000లోనే i5 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఎంఐ హార్జన్లోనే 52 నుంచి 55. అదే ఒక మంచి సేల్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనకి i7 ప్రాసెసర్ 60,000 అనుకున్నాం కదా, అదే మనకి 52,000కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు వెయిట్ చేసేసి మీకు ఒక మంచి ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ కావాలి, అది 50,000 బడ్జెట్లో అయితే మీరు ఎంఐ హార్జన్ అయితే డెఫినెట్గా అయితే పిక్ చేయొచ్చు అనమాట. దీని డిసడ్వాంటేజ్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఏంటంటే దీంట్లో బ్యాక్లిట్ కీబోర్డ్ అయితే ఏముండదు. ఇది ఒక్కటే నాకు అనిపించిన డిసడ్వాంటేజ్ అనమాట. నాకు దీనికంటే అయితే ఏమనిపించలేదు. అగైన్ ఎంఐ అని అయితే భయపడొద్దు. డెఫినెట్గా ఎంఐ హార్జన్ ల్యాప్టాప్స్ అయితే చాలా బాగుంటాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే అయితే వాటిని డెఫినెట్గా అయితే చూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా లిస్ట్లో లాస్ట్ బ్రాండ్ వచ్చేసరికి లెనోవో అనమాట. లెనోవో నుంచి అయితే ఒక మంచి ల్యాప్టాప్ అయితే కనిపించింది. దీంట్లో అయితే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 అనమాట. మనకి దీని ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో Ryzen 7 4th జనరేషన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా అగైన్ దీంట్లో మనకి ర్యామ్ కూడా 8GB ర్యామ్ DDR4 ర్యామ్ అయితే వస్తుంది. దీంట్లో 8MB క్యాష్ మెమరీ అయితే ఉంటుంది. ఇంకా 8 థ్రెడ్స్ ఉంటాయి అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనకి దీని ర్యామ్ ఏదైతే ఉందో మనం దీన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోలేము అనమాట. నెక్స్ట్ దీంట్లో 512GB SSD అయితే ఉంటుంది. అది కూడా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోలేము. ఇంకా విండోస్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో ఏంటంటే మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా, అదైతే ప్రీ ఇన్స్టాల్డ్ అలాంటివి ఏమి ఉండదు, మనం పర్చేజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంక ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన డిస్ప్లే అయితే 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉందో కొంచెం మంచిగా ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అగైన్ దీంట్లో కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాంటివి అయితే ఉంటాయి. ఇంకా బ్యాక్లిట్ కీబోర్డ్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఇంకా మనకి వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు చాలా కాంపాక్ట్గా ఉంది కదా, 1.39 kgs వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు దీని పాజిటివ్స్ విషయానికి వస్తే ఇదైతే మెటల్ బిల్డ్తో అయితే వస్తుంది. మనకి మెటల్ బిల్డ్ ఉండడం వల్ల ఏంటంటే లుక్స్ని అయితే చాలా ఎన్హాన్స్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి బ్రాండ్ రెప్యుటేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. పర్సనల్గా చాలామందికి లెనోవో ల్యాప్టాప్స్ అయితే నచ్చొచ్చేమో, కాకపోతే నాకేంటంటే ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, లేకపోతే నా ఫ్రెండ్స్ వాడుతున్నారు కదా చాలామంది, ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు అనిపించింది ఏంటి అంటే లెనోవో ల్యాప్టాప్స్ ఏంటంటే ఒక 2 years తర్వాత చాలా స్లో అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఒక లాంగ్ లాస్టింగ్ అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు అనమాట. సో ఇప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు లెనోవో మీద నమ్మకం ఉందంటే మీరు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా అయితే ప్రిఫర్ చేయను అనమాట. ఇంకా ఫైనల్గా మనకి ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు డెల్ బ్రాండ్ లేదు ఏంటి అని అయితే. నాకు ఇప్పుడు ఈ 50,000 నుంచి 60,000 బడ్జెట్ లోపు మనం అనుకున్న క్రైటీరియాలో మనకి డెల్ ల్యాప్టాప్ నుంచి అయితే డెల్ బ్రాండ్ నుంచి మనకి ఎటువంటి ల్యాప్టాప్స్ అయితే కనిపించలేదు. సో నేను డెల్ నుంచి ఎటువంటి ల్యాప్టాప్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేయలేను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది వీడియో గురించి అయితే. మీరు ఏదైనా ఒక మంచి ల్యాప్టాప్ నేను స్కిప్ చేశాను అనిపిస్తే మాత్రం డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని అయితే ఖచ్చితంగా నొక్కండి, ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.